ఆహారం అన్నీ కూడా ప్రతి ఒక్కటి కల్తీ ఉంది. సో, మనం తినే బియ్యం కానుంటి చూడండి, బియ్యం తినాలంటే మనకు మడిలో ఏమేస్తారంటే పెస్టిసైడ్స్ అండ్ స్ప్రేయర్స్ ఖచ్చితంగా వేయాల. సో, అట్లయిపోయింది. భూమి సారవంత భూమి ఎక్కడా గానీ లేదు. కెమికల్స్ వేసి, 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 వేసి పెస్టిసైడ్స్ వేసి భూమిని సారవంత భూమి లేకుండా పూర్తిగా సమూలించేశారండి. సో, అందుకని ఏమవుతుందంటే ఎక్కువ వేసే దానివల్ల మనకొచ్చే ఏమవుతున్నాయంటే రుగ్మతలు శరీరంలో సో కొన్ని చేంజెస్ వస్తున్నాయి. దానివల్ల మన బాడీలో ఉండే సెల్స్ అన్నీ కూడా డెడ్ సెల్స్గా అవుతున్నాయి ప్రతి ఒక్కటి. సో అదేవిధంగా ప్యాంక్రియాటిక్ సెల్స్ కూడా సో డెడ్ సెల్స్ అంటే ఎట్లా అంటే వర్క్ చేసే సెల్స్ వర్క్ చేయవు. అవి ఎప్పుడు కూడా సోమరిపోతులాగా ఉంటాయండి. సో మనం తినే ఆహారంలో ఉండే గ్లూకోజ్ లెవెల్ని అవి రిసీవింగ్ చేసుకోవు. కాబట్టి అదేమవుతాయి డైరెక్ట్గా బ్లడ్లో కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి బ్లడ్ షుగర్, యూరిన్, కొంతమందికి యూరిన్ షుగర్. సో ఈ 2 టైప్స్ వస్తున్నాయండి. సో దీనివల్ల కాబట్టి మనం ఏం తింటున్నాం అనేది కాకుండా సో మనం ఎటువంటి విటమిన్ ఫుడ్ తింటున్నాము అనేది కావాలండి. ఇప్పుడు మీరు చెప్పారు ఈ రకమైన రకరకాల షుగర్ వ్యాధుల బారిన పడుతున్నారు ప్రజలు అని చెప్పి. దీనికి ఎట్లాంటి పరిష్కారం తీసుకోవాలంటారు? ఎక్కడ మెడిసిన్ అయితే సరైన మెడిసిన్ లేదు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మెడిసిన్ చూస్తున్నాం, జస్ట్ కంట్రోల్ చేస్తుంది తప్ప సరైన మెడిసిన్ శాశ్వత పరిష్కారం లేదు. కానీ మీరు ఒక మూలికా వైద్యం, సిద్ధ వైద్యం ద్వారా మీరు ఒక రీసెర్చ్ చేసి ఒక ఔషధాన్ని కనుక్కున్నారు అని మేము విన్నాము. ఈ ఔషధం ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపిస్తుంది? చూడండి, ఇప్పుడు అలోపతి, ప్రతి ఒక్కరూ అలోపతిలో మందులు వాడుతున్నారండి. సో వాళ్ళకేం కావాలా, ప్రతిరోజు రిజల్ట్ చెక్ చేసుకుంటారు. రోజు చెక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు గ్లూకోమీటర్ ద్వారా, మంత్లీ చెక్ చేసుకునే వాళ్ళు. వాళ్ళకి రిపోర్ట్ ఏం కావాలా, నార్మల్ ఉండాలా. సో నార్మల్ అంటే ఎంత, 250 ఉండే షుగర్ని, కంట్రోల్ ఉండే షుగర్ని 130కి తెప్పించేశారు ఇప్పుడు. సో అందరూ ఏమంటున్నారు, 250 అంటే అది ఎక్కువ అనుకుంటున్నారు అందరూ. సో 130 అంటే తక్కువ అనుకుంటున్నారు. సో ఈ మోతాదు టాబ్లెట్స్ వేసుకునే దానివల్ల ఏమవుతుంది, అదుపులో మాత్రమే ఉంటుంది. సో ఇది పూర్తిగా పోదు, బాడీ నుండి తొలగడం లేదు. సో అలోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, యునాని కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఎవ్రీథింగ్ మెడిసిన్. దీనికి పూర్తిగా పరిష్కారము ఆయుర్వేదము అండ్ సిద్ధ వైద్యంలో ఉందండి. సో దీంట్లో ఏమవుతుందంటే ఆయుర్వేదం నుండి క్షారాలు, ఇంగ్రీడియంట్స్ వాటిని తీసుకోవాలా. వాటిని తీసుకొని తర్వాత భూమిలో దొరికే మినరల్స్ ఏమంటే, మినరల్స్కి ఉండే గుణం ఏమంటే మెయిన్ లోపల ఉండే సెల్స్ని యాక్టివేట్ చేస్తాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ సెక్రేషన్ అంటారు దాన్ని. ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే కారకాలు ఏంటివి, సో అది మినరల్స్ ద్వారా మనకు లభ్యమవుతాయండి. భూమిలో దొరుకుతాయి, ఖనిజాలు అంటారే వాటిని మినరల్స్ అనమాట. 3 టైప్స్ మినరల్స్ తీసి మేము ప్రొసీజర్ చేస్తామండి, ప్రాసెస్ చేస్తాం అది. సో క్షారాలు అనేటివి ఏంటివి, ఇంగ్రీడియంట్స్. ఆయుర్వేదంలో దొరికే మనకు లీవ్స్ నుండి వచ్చే ఇంగ్రీడియంట్స్. ఈ రెండింటి మిళితమే మనకు అద్భుతమైన ఒక మెడిసిన్ తయారు చేశామండి. సో దీన్ని 8 సంవత్సరాలు ట్రై చేసి కొన్ని రకాల ప్రాంతాల ప్రజలు, అంటే ఉష్ణ ప్రదేశాలు, అంటే వేడి ప్రాంతంలో నివసించే ప్రజలు, అలాగే చలి ప్రాంతంలో నివసించే ప్రజలు, సముద్ర మట్టానికి నివసించే ప్రజలు, ఫారెస్ట్లో ఉండే వాళ్ళకి. సో ఇప్పుడు చూడండి, ఎంత ఫారెస్ట్లో ఉండే వాళ్ళకు కూడా డయాబెటిక్ అటాక్ అవుతుంది. కారణం ఏమంటే సరైన ఫుడ్ లేక. వాళ్ళకు చూడండి, వాళ్ళకు మంచి వాతావరణమే ఉంది, ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ వస్తూ ఉంది, కానీ ఎక్కడో తన కల్తీ. రైస్ బాగుంటే కూరగాయలలో, వెజిటేబుల్స్ కూరగాయల్లో కల్తీ, కూరగాయలు బాగుంటే ఆకుకూరల్లో స్ప్రేయర్స్, భూమిలో పెస్టిసైడ్స్. ఈ రెండిటి ద్వారా పూర్తిగా బాడీలో ఏంటంటే ఏదో ఒక రకమైన జబ్బుకి కారణాలు అవుతుండే. కొంతమంది క్యాన్సర్స్ రావడము, కొంతమందికి డైజెస్టివ్ సిస్టమ్ పూర్తిగా చెడిపోవడం అండి. 100 కేసులు చూసాం ఈ విధంగా. సో డయాబెటిక్ చిన్న వయసులో చూడండి, రీసెంట్గా 2-3 సంవత్సరాలు బై బర్త్ కేసులు ఉన్నాయి. టైప్ 1, అవునండి, టైప్ 1 ఉన్నాయి, టైప్ 2 ఉన్నాయి. చూడండి, ఎందుకు ఇన్ని రకాల జబ్బులు దేనికి వస్తున్నాయి, మన చుట్టూ ఉండే ఆహారమే. సో నేను అనేది ఏమిటంటే, ఎటువంటి ఆహార నియమాలు పాటించకుండా స్వీట్ తినచ్చు, షడ్రుచులండి, తీపి, కారము, పులుపు, వగరు అన్నీ తింటూ మెడిసిన్ వాడుకునే పద్ధతి అని నేను కనుక్కున్నా. అంటే అన్ని రకాలు తింటూ ప్రతిరోజు చూడండి, నిద్ర లేస్తేనే బాగా రైస్ తినచ్చు, మధ్యాహ్నం రైస్ తినచ్చు, రాత్రి రైస్ తినచ్చు. సో పండ్లు, ఇప్పుడు సీజన్ ఫ్రూట్ ఏముంది, మ్యాంగో, అలా నేరేడు పండ్లు ఉన్నాయి, హ్యాపీగా కడుపు నిండా తినచ్చండి. 10 మామిడికాయలు తిన్నా కూడా షుగర్కి ఏం సంబంధం లేదు. అర్థమైందా? సో అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా అన్నీ తినాలి. ఎవరు తినరు ఇప్పుడు. అందరూ ఏం చేస్తున్నారు, షుగర్లెస్ టీ, అవునా కదా, షుగర్లెస్ పాలు, ప్రసాదం, దేవుని ప్రసాదం ఇచ్చినా కూడా వద్దండి నాకు షుగర్ ఉంది,
రైస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. రైస్ అనేది వదిలేసి అరికెలు కొర్రలు సాములు తింటున్నారు. సిరిధాన్యాలు అంటారు. చూడండి, మనిషికి శక్తివంతంగా ఉండాలంటే సిరిధాన్యాలు అనేటివి హై ప్రోటీన్ ఉంటుందండి. 18 రకాల పోషకాలు ఉంటాయి. సో వాటిని ఏమంటున్నారు, వాటిని మనం తింటున్నాము, మనం తినేటివి వదిలేస్తున్నాం. ఏంటివి మన తృణధాన్యాలు? ఏంటివి? రాగి, సజ్జ, జొన్న, తృణధాన్యాలు. సో ఎవరు తింటున్నారు ఇప్పుడు? ఎవరు తినడంలే. ఎవరైనా ముద్దలు తింటున్నారా? రాగి ముద్ద కానీ, సద్ద ముద్ద కానీ, జొన్న భోజనం తెలుసా ఎంత బలంగా ఉంటుందో? ఎవరు తినడం లేదు. సో ఇవి ఏమంటున్నామంటే రైస్ తినండి అంటే, సార్ రైస్ తింటే షుగర్ ఎక్కువైపోతుంది సార్, కార్బోహైడ్రేట్స్. ఇంకా ప్రతి ఒక్క పీపుల్ ఏమైందంటే డయాబెటిక్ పేషెంట్లు డాక్టర్లు అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే అయ్యో మేము ఇది తింటే మాకు షుగర్ ఎక్కువ చూపిస్తున్నాము, 200 చూపిస్తున్నాము, 250 చూపిస్తున్నాం. యాక్చువల్గా ఉండాల్సిందే 250. ఎవరికి తెలియదు ఇది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, 250ని 130 కుదించారండి. సో ఎవరున్నా ఎనీవన్ మనకు సంబంధం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతిరోజు నిద్ర లేస్తానే కారం అండి. కారం భోజనంలో ఏం తింటాం? ఏదో ఒక పప్పు కూర కానీ ఏదో వేసుకుంటాము, కారం. తర్వాత ఏం వేసుకుంటామండి? పులుపు. పులుపు అంటే ఏంది? రసం. ఖచ్చితంగా మ్యాండేటరీ ఇది. రసం, చింతపండు రసమే తినాలి. తర్వాత ఏం చేశారు? వగరు ఏంటిదండి? మజ్జిగ. అర్థమైందా? చూడండి, కారము, పులుపు, మజ్జిగ తగులుతూ ఉంది మనకు డైలీ భోజనంలో. ఒక పూట కొద్దిగా అంత స్వీట్ ఏదైనా తీపి పదార్థం ఏదైనా. ఇది మనం ముందు నుండి అనాదిగా వచ్చే ఆహారపు అలవాట్లు. ఇవి మర్చిపోయినారు. వగరు అనేది ప్రజలకు ఎవ్వరికి కూడా వగరు అనేదే లేదు. వగరు ఎవరైనా తింటున్నారా? ఎవరు తినడం లేదు. చేదు తింటున్నారా? చేదు. కాకరకాయ అండి, కాకరకాయని ప్రాసెస్ చేయాలి. కాకరకాయని శుద్ధి ఉంది, కాకరకాయని శుద్ధీకరణ ఉంది, ప్రతి ఒక్క వెజిటేబుల్స్ శుద్ధి ఉంది. సో మనం తెలిసిండే పద్ధతిలో మనం తినాలి. కాకరకాయ కూర అంటే ఏంది నచ్చింది అంటారు. సో ఇట్లా ఆహారపు అలవాట్లన్నీ వదిలేసి కొర్రలు సాము తింటారు. అవి ఎవరు తినాలి? తేలికపాటి ఫుడ్ తినేది పక్షులండి. పక్షులు తేలికపాటి ఫుడ్ తినాలా? ఎందుకంటే అవి ఎగరగలగాల. కాబట్టి తేలికపాటి ఫుడ్ తినేసి ఎగురుతున్నాయి. మనం ఏం చేస్తున్నాము? పక్షులు మనం తినేస్తున్నాము, పక్షులు అంతరించిపోతున్నాయి. మన ఫుడ్ మనమే తినడంలే. మనకు ఉండేది, మన ప్రాంతంలో ఉండేది, ఎక్కడెక్కడ నివసించుంటారో. సో మనం ఏం తినాలా? రైస్ తినాలి. రైస్ కడుపుంటే తినచ్చు, తప్పలేదు. సో వేరే నార్త్ సైడ్ వాళ్ళు రోటీలు తినాలా, ఎందుకంటే వాళ్ళ యొక్క ఉష్ణోగ్రతలు, సో మనకి యొక్క ఉష్ణోగ్రతలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్నీ తింటూ, తీపి తినాలా, సీజన్ ఫ్రూట్ తినాలా ఖచ్చితంగా. సీతాఫలం తినాలా, జాక్ ఫ్రూట్ ఏది మన పనసకాయ అంటాం, పనసకాయ తినాలా. ప్రతి ఒక్కటి తింటూ కేవలం 160 రోజులు మాత్రమే మన మందు తీసుకోవాలండి.